హాయ్ అండి, అందరికీ నమస్తే. మన కొత్త ఛానల్ గురించి అని చెప్పేసి ఈ డిజిటెక్ 5K అల్ట్రా హెచ్డి యాక్షన్ కెమెరా విత్ 2 HD టచ్ స్క్రీన్స్. ముందు టచ్ స్క్రీన్ ఉంటుంది, వెనకాల ఒకటి ఉంటుంది, కానీ ముందుది టచ్ స్క్రీన్ కాదు, అది పనిచేయదు. దీన్ని తీసుకున్నా. అయితే నిన్నే తీసుకున్న అన్బాక్సింగ్ వీడియో ఏం కాదు, ఇది జస్ట్ చూపిస్తున్నా. ఫస్ట్ బిగినర్స్కి ఎట్లా బాగుంటుంది. నేను కూడా బిగినరే మీతో పాటు. దీంట్లో ఫీచర్స్ అయితే 24 మెగాపిక్సెల్ ఇంటర్లోడెడ్ టు 48 MP అని ఉన్నది. 5Kలో 30 FPS చేయొచ్చు అంట, 4Kలో 60 FPS చేయొచ్చు అంట, 30 కూడా చేయొచ్చు అంట. వాటర్ ప్రూఫ్, 100 feet అంటే 30 meters. డ్యూయల్ స్క్రీన్ సపోర్ట్, 128 GB HDMI అవుట్పుట్, ఇన్బిల్ట్ స్పీకరు, ఆల్సో ఎక్స్టర్నల్ మైక్రోఫోన్. 2 బ్యాటరీలు అయితే ఇచ్చిండు. EIS స్టెబిలైజేషన్ అయితే ఉంది. నేను చెక్ చేసిన ఆల్రెడీ, కెమెరా బాగానే పనిచేస్తుంది స్టెబిలైజేషను. ఇంకా దీంట్లో ఏమేమి ఇచ్చిండంటే ఒక HDMI కేబుల్, Type-C మైక్, బ్యాక్ క్లిప్, ఇవన్నీ ఉన్నాయి. ఈ సోదంత ఎందుకు కానీ ఈ మోడల్ పేరు డాక్ 101. దీని ప్రైస్ వచ్చేసి నాకు దగ్గర 9,000 ఎంతో పడ్డది. దీంట్లో నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఈ 128 GB అల్ట్రా A1 అనేది తీసుకోవటం. ఆ కెమెరాకి ఎప్పుడైనా ఈ డిజిటెక్ కెమెరాకి ఇది పనిచేయదట. కాకపోతే 50 మన 1080లో 60 FPS పెట్టుకుంటేనే పనిచేస్తుంది అన్నట్టు. ఇది ఒక్క దగ్గరనే మనం మోసపోయినాం. దీనికి 2500 చేసిరు, ఇక అల్లరి చింపేసిన ఆ కోపంతో అంతే. దీంట్లో 140 Mbps స్పీడ్. వాళ్ళు మీకు చెప్తారు ఎవరి దగ్గర తీసుకున్నా కానీ 140 Mbps స్పీడ్ అసలే తీసుకోకండి. ఎందుకంటే 140 Mbps స్పీడ్ అంటే అది ఓన్లీ డాటా ట్రాన్స్ఫర్ స్పీడే కానీ వీడియో రైటింగ్ స్పీడ్ కాదు ఇది. దీన్ని మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇంకా బాక్స్లో ఏమొచ్చినాయి ఏంటి, ఆల్రెడీ తీసే ఉంది ఇది. కెమెరా ఆల్రెడీ సెట్ చేసి ఉంచిన, బ్యాక్ క్లిప్ పెట్టి మెమరీ కార్డు కూడా వేసి ఉంచిన. బైక్ హ్యాండిల్ సెట్ చేసుకునేది, వాటర్ ప్రూఫ్ కేసు, ఎక్స్ట్రా బ్యాటరీ, HDMI కేబుల్, కెమెరా హెల్మెట్ కూడా సెట్ చేసి పెట్టిన అంతా. ఇక వీడియో ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తా తర్వాత దీంట్లోనే, ఓకేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసిన. బయటకు వచ్చి నీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూడడం. అది ఎట్లా వస్తుందో, వాయిస్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు, యాంగిల్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు. నేను రెగ్యులర్గా హెల్మెట్ ఎట్లా పెట్టుకుంటానో అట్లనే పెట్టుకొని వెళ్తున్నా. ఇది చూసిన తర్వాత మళ్ళీ చెక్ చేసి చూడాలి. జస్ట్ ఇది చెక్కింగ్ కోసమనే వచ్చిన, చెక్ చేస్తున్నా. చూడాలి యాంగిల్ ఏమన్నా తేడా వస్తే ఇంకా దీన్ని పైకి మార్చాల్సి వస్తుంది. చూద్దాం, ఒక రౌండ్ వేసి వద్దాం. మెయిన్ రోడ్కి అయితే వచ్చినాము. కొడతా ఇప్పుడు ఒక నార్మల్ స్పీడ్లో వెళ్తున్నా. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇదైతే 1080 60 FPS తోనే రికార్డ్ అవుతుంది.
ఇప్పుడు కొద్దిగా స్పీడ్ వెళ్దాము, ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. అసలు వాయిస్ రికార్డ్ అవుతుందా కావట్లేదా కూడా తెలియదు నాకైతే ప్రజెంట్. రాగు 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 ఎవరికి ఉత్సాహం కదా అయ్యా. వాళ్ళు అసలే మళ్ళీ యాక్టివ్గా, ఆయన కంట్రోల్ బీ కాదు, అయినా కూడా అవుతలేడు. చూడాలి ఎట్లుందో, చూసి క్వాలిటీ, వీడియో క్వాలిటీ కూడా ఎట్లా వస్తుందో, అసలు రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకైతే, ఫస్ట్ టైం కాబట్టి చూస్తున్నా. ఈ మొత్తానికైతే బిగినర్స్ అయినప్పుడు ఈ కెమెరాలు కొనేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నాకు జరిగిన ఇబ్బంది అంటే, మనం అంటే కొత్త కాబట్టి ఇక మనకు తెలియదు, పోయినాం కొన్నాం. బిగినర్స్ నాకు జరిగిన ఇబ్బంది ఎవరు జరగొద్దనే చెప్తాను. ఏంటంటే ఫస్ట్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా చూసుకోండి, యూట్యూబ్లో రివ్యూస్ చూసాను తీసుకోండి, కానీ ఇట్లా తీసుకోకండి. యూట్యూబ్లో ఎవరైనా కెమెరా గురించే చెప్తారు కానీ దాని మెమొరీ కార్డ్ గురించి చెప్పరు. మెమొరీ కార్డ్ గురించి కూడా కొద్దిగా సెర్చ్ చేసి తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే నాకు అయిన ఇబ్బంది ఇంకెవరు కాదు. ఇప్పుడు నాకు 2500 వేస్ట్ అయితే, అంటే వేస్ట్ ఏం కాదు, నేను 1080 60 పేస్లో పెట్టుకొని రికార్డ్ చేసుకుంటా కొన్ని రోజులు. తర్వాత మంచిగా ఛానల్ పికప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే తీసుకుంటా, కానీ ప్రజెంట్ అయితే దీంతోనే నడిపిస్తా, ఇంకా వేరేది ఏం తీసుకోను. చూడాలి, ఇక ఇప్పటికే వీడియో చాలా ఎక్కువైపోయింది అనిపిస్తుంది. చూద్దాం ఎట్లొచ్చింది, ఏంది, ఈ యాంగిల్ ఎట్లా వస్తుంది. ఈ మూల మీద ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాల నుంచి ఈ మూల మీద ఒక బస్సు వస్తే ఒక బస్సు మళ్ళీ నీకు రాదు. మరి ఎందు ఈ కథ, దీన్ని పెద్ద చేయరు. అప్పటికిప్పటికి అప్పుడంటే ఎప్పుడో ఒక్క బస్సు వచ్చిపోయింది, ఇప్పుడు మస్తు బస్సులు ఎక్కువైపోయాయి కదా. ఓకే చూద్దాం. ఇంకా వీడియోనైతే ఆఫ్ చేద్దాం, ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎట్లొచ్చింది ఏంది ఇప్పుడు ఇంటికి పోయి ఎడిటింగ్లో చూస్తేనే తప్ప నాకు తెలియదు మీతో పాటు, అందుకనే వీడియో ఆఫ్ చేస్తున్నా.